వాళ్ళకి ఏంటంటే అంబేద్కర్ ఒక జయంతి అంటే అంబేద్కర్ యొక్క జయంతి అంటే వాళ్ళ దగ్గరనే చూస్తారు వాళ్ళు. మహాత్మా గాంధీ జయంతి అంటే కూడా వాళ్ళ దగ్గరనే చూస్తారు. ఇక రకరకాల వ్యక్తులు స్వాతంత్ర సమరయోధుల అందరి ఒక బర్త్డే అంటే మనకు వాళ్ళే. ఇప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అంబేద్కర్ ఎలాంటి వాడు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్, ఇలాంటి వాళ్ళు మహాన్నత వ్యక్తులు. వాళ్ళు ఎట్ ఏ టైం పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా బాగా చేసిండు. ఆయన అంబేద్కడా బీసీలకు ఏమీ లేదంటే బీసీల కోసం ఇవ్వకపోయినా కూడా ఆయన ఇప్పుడు మనలాంటి సోదరులు, నువ్వు చదువుకున్న ఈ చదువు ఆయన రాతే, నువ్వు చదువుకున్న ఈ చదువు ఆయన రాతే, నువ్వు చేసే ఏ నౌకరైనా ఆయన రాతే, జై భీమ్ జై భీమ్ జై అంబేద్కరుడా. అంబేద్కర్కి ఈరోజు బర్త్డే అన్నట్టు, బర్త్డేకి అంబేద్కర్కి ఒక ఇవాళే అంబేద్కర్ బర్త్డే ఇవ్వాలి కాబట్టి అంబేద్కర్కి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి అందరూ. బీసీలకు ఏమీ లేదంటే బీసీల కోసం ఇవ్వకపోయినా కూడా ఆయన ఇప్పుడు మనలాంటి సోదరులు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చాలా చేసిండు. సరే ఉద్యోగాల పరంగా ఎస్సీ ఎస్టీలకి చాలా చేసిండే, కానీ మన బీసీలు ఎస్సీలు ఓసీలు ఎవరైనా సరే మనం ఇప్పుడు ఒక కోర్టుకు పోతాం, ఏదైనా అన్యాయం జరిగింది, మనకు ఒక కేసుకు ఏదైనా ఇబ్బంది జరిగిందని కోర్టుకు పోయినప్పుడు ఆయన రాజ్యాంగాన్ని చూస్తాడు. ఇప్పుడు రాజ్యాంగం రాసి మన భారతదేశానికి ఒక మూల సృష్టికర్త, రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ అయిండు. సో ఇవాళ ఆయన బర్త్డే గురించి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బర్త్డే గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా నాన్న? అంబేద్కర్ అంటే మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో ఎట్లా పాల్గొన్నాడో, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రిగా ఎట్లా పరిపాలించిండో, అట్లాగే మన దేశానికి ఒక దేశం ఇట్లా నడవాలి, ఈ మార్గంలో నడవాలని ఒక రాజ్యాంగాన్ని రాసిండు. ఆయన రాయడంతో పాటు ఆయనతో పాటు కొంతమంది సభ్యులు ఉన్నారు, 243 ఎంతమంది సభ్యులు ఉన్నారు. సో వాళ్ళందరూ కలిసి ఒక రాజ్యాంగాన్ని సృష్టించారు. సో ఆ రాజ్యాంగం ద్వారా ఇప్పుడు ఎస్సీలకి ఎస్టీలకి జాబులు వస్తున్నాయి, ఓకే. మనకు బీసీలకి ఓసీలకి ఆ బాధ ఉంది, ఓకే. కానీ ఉద్యోగాల వరకు పక్కన పెడితే నెక్స్ట్ ఉంది సిస్టమ్. ఇప్పుడు కోర్టులకి మనం ఏదైనా కేసుల గురించి గొడవ జరిగినప్పుడు కోర్టులో పోయినప్పుడు ఈ సెక్షన్ మంచిది కాదు, ఆ సెక్షన్ మంచిది కాదు, ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పేది ఏంటంటే రాజ్యాంగమే. ఇప్పుడు ఉద్యోగాల గురించి చెప్పేది రాజ్యాంగమే. ఎట్ ఏ టైం ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేసినప్పుడు న్యాయంగా ఎదుర్కోవాలని చెప్పేది కూడా రాజ్యాంగమే, ఓకేనా. ఇప్పుడు రాజకీయ నాయకులు ఇంత అది ఇది అడావిడి చేస్తారు. ఇప్పుడు ఈ ఉన్న సొసైటీలో ఇంత రాజకీయ నాయకులు ఎంత కోట్లు ఉన్న ఆస్తిపరులైనా భయపడేది కోర్టులలో ఎవరైనా భయపడాల్సిందే, ఎవరైనా తలంచాల్సిందే. దాని సృష్టికర్త ఎవరు? అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈయన మహారాష్ట్రలో జన్మించిండు. మహారాష్ట్రలో జన్మించి మన ఇండియా కోసం మొత్తం వివిధ దానికి సంబంధించిన ఒక రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు వాళ్ళు కష్టపడి మన రాజ్యాంగాన్ని మన దేశం కోసం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, అమెరికా వివిధ దేశాల నుంచి ఏవైతే లక్షణాలు ఏవైతే మన దేశం కోసం ఉపయోగపడతాయో అవన్నీ సేకరించి మన కోసం రాజ్యాంగం సృష్టించిండు, రాసిండు, ఓకేనా. సో అది మనందరం ఇప్పుడు ఉపయోగించుకుంటున్నాం. మనం అందరం ఏమనుకుంటున్నాం అంటే ఎస్టీలు ఎస్సీలు వీళ్ళే ఉపయోగించుకుంటారు, మనకే ఉపయోగపడట్లేదు అని అనుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఏంటంటే రాజ్యాంగం ఎస్సీ ఎస్టీలే కాకుండా బీసీలకు ఓసీలకు కూడా ఉపయోగపడుతుంది. దాని ద్వారానే కోర్టులు ఇప్పుడు నడుస్తున్నాయి, సమాజం నడుస్తుంది. అసలు అత్యున్నత న్యాయస్థానం కోర్టు సుప్రీంకోర్టు అయితే అసలు మనకి ఒక మనిషికి వెన్నెముక లాంటిది రాజ్యాంగం అన్నట్టు. ఇప్పుడు మనం వెన్నెముక పడిపోతే మనం ఉత్త జీవితంగా ఉండిపోతాం ఒక మనిషి. సో అలాంటి వెన్నెముకని సృష్టించింది రాజ్యాంగం, బిఆర్ అంబేద్కర్. సో ఆయనకి ఈరోజు బర్త్డే విషెస్ని తెలియజేయండి. అదే నేను చెప్పింది కొద్దిగా నాకు డౌట్లు ఉన్నాయా? డౌట్లు అడిగితే చెప్పు మళ్ళీ అమ్మటే. డాడీ ఇంకా మా నర్సరీ టీచరు నర్సరీ చిల్డ్రన్స్ కూడా అదే చెప్పింది. నేను చెప్పిందానే మీ క్లాస్ ఏం చెప్పింది? ఏం చెప్పలేదు. ఎగ్జామ్ పెట్టారా? మీ నర్సరీకి వాళ్ళకి చెప్తా అంటే నువ్వు విన్నావా? ఓకే ఓకే, అదే చెప్పాలి. ఇప్పుడు మీ క్లాస్ కూడా చెప్పాను అడగపోయినా, మరి మీ క్లాస్లో కూడా చెప్పాను అడగపోయినా. ఏం చెప్పారు కదా టీచర్ అంబేద్కర్ గురించి అని చెప్పాను. సో ఇప్పుడు ఈ రోజు ఏంటంటే అంబేద్కర్ బర్త్డే కాబట్టి పిల్లలకి స్కూల్కి హాలిడే ఇచ్చారు, హాలిడే ఇస్తానని చెప్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే అంబేద్కర్ ఒక జయంతి అంటే అంబేద్కర్ యొక్క జయంతి అంటే వాళ్ళ దగ్గరనే చూస్తారు వాళ్ళు. మహాత్మా గాంధీ జయంతి అంటే కూడా వాళ్ళ దగ్గరనే చూస్తారు. ఇక రకరకాల వ్యక్తులు స్వాతంత్ర సమరయోధుల అందరి ఒక బర్త్డే అంటే మనకు వాళ్ళే. ఇప్పుడు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే అంబేద్కర్ ఎలాంటి వాడు, జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ,
మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి కేసీఆర్. ఇలాంటి వాళ్ళు మహాన్నత వ్యక్తులు. వాళ్ళు ఎట్ ఏ టైం పొట్టి శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా బాగా చేసిండు. ఆయన పొట్టి శ్రీరాములు కూడా ఆంధ్రప్రదేశ్ గురించి అవతరణ గురించి బాగా పోరాడి చేసిండు. ఆయన వల్లనే ఆంధ్రప్రదేశ్ అవతరించింది. అప్పుడు మద్రాసు రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు వాళ్ళ ఉండేవాళ్ళు. తర్వాత ఏం జరిగింది, కేసీఆర్ ఒక దీక్ష చేయడం వల్ల మనకు తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఫలితం వల్లనే మనం ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్గా ఏర్పడ్డాం. మనం అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక మహోన్నత వ్యక్తులు. వీళ్ళ బర్త్డే గురించి కొంతమంది ఏంటంటే రాజకీయ పరంగా రకరకాలుగా చెప్తూ ఉంటారు, కానీ వాస్తవానికి ఏంటంటే వాళ్ళు మహోన్నతులు. అంటే ఎన్టీ రామారావు కానీ వీళ్ళందరూ ఒక కారణం చేత పుట్టిన కారణ జన్మలు అంటారే, ఆ కారణ జన్మలాగా పుట్టి మన భూమి మీద తెలిసిన ఒక దేవతల లాంటి దేవుళ్ళ లాంటి వ్యక్తులు వాళ్ళందరూ. అదే నాయ్. సో ఇవాళ బిఆర్ అంబేద్కర్కి అందరం విష్ చేద్దాం ఫ్రెండ్స్. జై అంబేద్కర్. జై అంబేద్కర్. అంబేద్కర్ శుభాకాంక్షలు.